ఏకే సైబర్ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఐఏఎస్ అధికారి స్కామ్ లో 76 లక్షల రూపాయలు మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు. మహిళను బురిడీ కొట్టించి 6 లక్షల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు. పోలీస్ అధికారులుగా నటిస్తూ సన్యాసి నుంచి 27 లక్షల మోసం చేసిన సైబర్ మోసగాళ్లు. త్రిశూర్ కలెక్టర్ నకిలీ ప్రొఫైల్తో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు. అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్న సైబర్ నేరగాళ్లు. కూతురు సెక్స్ రాకెట్లో ఉందని భయపెట్టి మహిళ ప్రాణాలు బలి తీసుకున్న సైబర్ నేరగాళ్లు. గూగుల్కి రేటింగ్ డబ్బులు ఇస్తామంటూ సైబర్ మోసం. హర్జిందర్ సింగ్ చౌహాల్ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా నమ్మించి 76 లక్షల రూపాయలు మోసం చేసిన సైబర్ నేరగాళ్లు. మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడని తప్పుడు ఆరోపణలు చేసి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయిస్తానని మోసం చేసిన కేటుగాళ్లపైన రాష్ట్ర సైబర్ క్రైమ్ సెల్ కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన మహిళ కార్డులెస్ ఏటీఎం విత్డ్రా చేయడానికి ప్రయత్నించిన సమయంలో సైబర్ స్కామ్లో దాదాపు 6 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులుగా నటిస్తూ మోసగాళ్లు ఆమెను ఒక యాప్ను డౌన్లోడ్ చేసి స్క్రీన్ను షేర్ చేయమని చెప్పి డబ్బులు కొల్లగొట్టారు. రోజులుగా ఆమె ఖాతాల నుంచి లక్షలు ఖాళీ అవ్వడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూణేలోని 67 ఏళ్ల సన్యాసిని ట్రాయ్ మరియు ముంబై పోలీసు అధికారులుగా నటిస్తూ 27 లక్షల రూపాయలు మోసం చేసిన వైనం. అతని ఆధార్ను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దుర్వినియోగం చేశారని మరియు అతని పొదుపులను నకిలీ ఆర్బీఐ సురక్షిత ఖాతాకి బదిలీ చేయమని ఒప్పించిన సైబర్ నేరగాళ్లు. కుంభకోణం వెలుగులోకి రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్రిశూర్ జిల్లా కలెక్టర్ అర్జున్ పాండ్యన్ కు చెందిన నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి అతిరపిల్లి నివాసిని మోసం చేసేందుకు ప్రయత్నించిన సైబర్ ముఠా. కలెక్టర్గా నటిస్తూ వారు సిఆర్పీఎఫ్ కాంటాక్ట్ ద్వారా రాయితీ ఫర్నిచర్ను అతి తక్కువ ధరకే అందిస్తామని నమ్మబలికిన కేటుగాళ్లు. బాధితుడు అది మోసమని గ్రహించి వెనక్కి తగ్గాడు. వెంటనే సైబర్ సెల్ కి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ సెల్ పోలీసులు టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో నివసిస్తున్న వాంకుడౌత్ సురేష్కి ఫోన్ చేసి మీరు వ్యాపారం చేసుకోవడానికి పరుపులు అతి తక్కువ ధరలో వస్తాయని నమ్మబలికిన సైబర్ నేరగాడు. ముందుగా 71,000 రూపాయలు ఫోన్పే కొట్టించుకున్నాడు. అనుమానం వచ్చిన బాధితుడు టేకులపల్లి పోలీస్ స్టేషన్లో తెలియజేయగా పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ నేరంపై టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫోన్ చేసి 23,000 రూపాయలను సీజ్ చేయించిన పోలీస్ డిపార్ట్మెంట్. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధిత మహిళకు ఆమె కూతురు సెక్స్ రాకెట్లో ఇరుక్కుందని కాల్ చేసి బెదిరించిన సైబర్ నేరగాళ్లు. వెంటనే 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలని, లేకపోతే మీ కూతురు వీడియోలను విడుదల చేస్తామని చెప్పడంతో తీవ్రంగా భయపడిపోయిన మహిళ గుండెపోటుకి గురయ్యారు. ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే మరణించారు. ఆగ్రాలో డిజిటల్ అరెస్ట్ కారణంగా మరణించిన తొలి కేసు ఇదే. హైదరాబాద్కి చెందిన విద్యార్థినికి వాట్సాప్లో ఓ సందేశం వచ్చింది. గూగుల్లో రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో ఆన్లైన్ గూగుల్ రేటింగ్ టాస్క్లో చేరింది. టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. పెట్టుబడికి తగిన విధంగా కొద్ది మొత్తంలో లాభాలు చూపిస్తూ నమ్మించారు. ఎక్కువ లాభాలు కావాలి అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటూ నమ్మించి 1,90,000 రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు.
మోసపోయారని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. AK Cyber News 24/7 సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్.